వెల్కమ్ టు 10 మ్యాక్స్. సోలోగా రామ్ చరణ్ కెరీర్ లో లాంగెస్ట్ షూటింగ్ చేసిన సినిమాగా గేమ్ చేంజర్ రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. 3 ఏళ్ల నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్న శంకర్ అసలు ఎంతవరకు అయిపోయిందో, ఇంకెంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందో కనీసం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇంతకాలం షూట్ చేస్తున్నారంటే గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్సా? శంకర్ ఇంకా గేమ్ చేంజర్ షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. 3 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇంకా షూటింగ్ కి షెడ్యూల్ వేసుకుంటూనే ఉంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లో శంషాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మే 1 నుంచి మరో కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా అవ్వలేదు. కనీసం ఏప్రిల్ నాటికైనా షూటింగ్ అయిపోతే మేలో బ్రేక్ తీసుకుని జూన్ నుంచి చరణ్ బుచ్చిబాబు సినిమాని మొదలు పెడతారని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ కోరిక ఇప్పుడప్పుడే తీరేలా లేదు. ఎందుకంటే మే 1 నుంచి మళ్లీ చెన్నైలో మరో షెడ్యూల్ మొదలు పెడుతున్నారు శంకర్. ఈ షెడ్యూల్లో చరణ్ సీనియర్ క్యారెక్టర్ కోసం కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు శంకర్ అండ్ టీం. చరణ్ డిఫరెంట్ రోల్స్ లో శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మీద దిల్ రాజు ఇప్పటికే భారీ బడ్జెట్ పెట్టేశారు. షూట్ డిలే అవుతూ ఉండడంతో బడ్జెట్ ఇంకా పెరిగిపోతూనే ఉంది. అప్పుడెప్పుడో సమ్మర్లో వస్తుందని చెప్పిన గేమ్ చేంజర్ ఇప్పుడు సెప్టెంబర్ కి కూడా వచ్చేలా కనిపించటం లేదు. మరి ఇయర్ ఎండ్ని ఏం చేసుకున్నారో లేదో అన్న క్లారిటీ కూడా ఇవ్వడం లేదు టీం. శంకర్ ఇన్నేళ్ల పాటు సినిమా తీస్తూ ఉండడం, చరణ్ కూడా డిఫరెంట్ గెటప్స్ ఉండడంతో గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తారేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే శంకర్ భారతీయుడు 2ని స్టార్ట్ చేసి ఏకంగా 3rd పార్ట్ కి కూడా సరిపడా షూట్ చేసేశారు. దాంతో గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్స్ గా రాబోతుందా అన్న రూమర్ స్టార్ట్ అయింది. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పడాలంటే షూటింగ్ డీటెయిల్సో, రిలీజ్ మంతో లేక అప్డేటో ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.